దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. ఇప్పుడు చిరంజీవి గారిది అలాగే చిన్మయ్ గారిది ఇష్యూ అయితే నడుస్తుంది. ఇప్పుడు ఇండస్ట్రీ అంటే అద్దం లాంటిదని చిరంజీవి గారు అంటున్నారు. కాస్టింగ్ కౌచ్ లేనిదే అవకాశాలే లేవని చెప్పి చిన్మయ్ గారు అంటున్నారు. మరి మీరేమంటారు? అంటే రెండు ఈక్వల్గానే తీసుకోవాలి, ఎందుకంటే చిన్మయ్ గారు చెప్పింది కూడా కరెక్టే. ఇప్పుడు సపోర్ట్ చేస్తాం కదా, కేసులు పెట్టకుర్రి అట్లా అని సపోర్ట్ చేయట్లా, కౌంటర్ ఇస్తా అనుకుంటున్నా. లైక్ ఎలా అంటే చిరు సార్ ఫస్ట్ ఒక స్టేట్మెంట్ ఏమంటారు దాన్ని ఒకసారి రిపీట్ చేయవా? దాన్ని ఏమంటారు రిపీట్ చేయి? కాస్టింగ్ కౌచ్. యా, అది అన్న తర్వాత అద్దంలోకి వెళ్ళి చూసుకో అంటే దాని మీనింగ్ మనం ఎంత కరెక్ట్ ఉన్నామో మనకు కనిపిస్తే చాలు, అవతలని కదా అవసరం లేదనే కదా. సో అది కన్సిడర్ చేయి కదా. ప్రతి దాంట్లో వెళ్ళిపెడతావు, ప్రతి దాంట్లో దూరేస్తావు. ఈ పనికొచ్చే దాని మీద కాక, పనికిరాని దాని మీద కాక, నాకైతే పనికిరాందే. ఎందుకంటే ఏనో తన వ్యక్తిత్వం ఏమంటారు, తన భావం వ్యక్తం చేశాడు అక్కడ, అంతే. నేను రియాక్ట్ అవ్వమని కాదు. అండ్ మోర్ ఓవర్ నువ్వు రియాక్ట్ అవ్వాల్సింది బస్సు యాక్సిడెంట్ల మీద, మర్డర్ల మీద, హనీ ట్రాప్స్ మీద, రేపుల మీద, వీటిల మీద రియాక్ట్ అవ్వచ్చు, అలా బాగుంటుంది. అంతేగాని చిన్న చిన్న థింగ్స్ని కూడా హైలైట్ చేయడము, అవతల అంత పెద్ద చిరు సార్ని నెగిటివ్ చేయడం, ఆయనకు అపోజిట్గా కౌంటర్, నాకైతే కౌంటర్ లెక్కన అనిపించింది. అలా ఇవ్వడం ఎందుకు? టైం వేస్ట్ కదా. అండ్ మోర్ ఓవర్ మీకు కేసులు పెట్టుడు, ఇవి పెట్టుడు, ఇవిట్ల మీద ఉన్నంత ఇంట్రెస్ట్ మీ మీద మీరు ఫోకస్ చేసుకోవచ్చు కదా. మీకు ఎందుకు ఛాన్సెస్ వస్తలేవు అని నేను అంట. అంటే ఇప్పుడు మీకు ఎవరు కరెక్ట్ అనిపిస్తుంది? చిన్మయ్ గారు కరెక్ట్ అనిపిస్తుందా లేదంటే చిరంజీవి గారు కరెక్ట్ అనిపిస్తుంది? ఇద్దరు ఈక్వల్ అనిపిస్తుంది. ఇప్పుడు చిన్మయ్ కూడా అన్నది పాయింట్, లైక్ ఎక్కడైనా కమిట్మెంట్ లేనిది ఎక్కడ లేదు. లైక్ జాబ్ పర్పసే కానీ బయట ఎక్కడైనా సరే, నాట్ ఓన్లీ ఇండస్ట్రీ. సో కమిట్మెంట్ ఎక్కడైనా ఉంది అది. సో ఉంది కాబట్టి తను చెప్పింది, అందులో రాంగ్ లేదు. బట్ తను రియాక్ట్ అవ్వడం రాంగ్. అంటే చిన్నదానికి కూడా ఎందుకు అంత రియాక్ట్ అవ్వడం, తనని ఎందుకు నెగిటివ్ చేయడం? నేను చెప్తున్నాను కదమ్మా, నేను అదే చెప్తున్నా. ఏమని? అవును తను చెప్పింది సొసైటీలో నడుస్తుంది, బట్ తను రియాక్ట్ అవ్వాల్సిన పాయింట్ ఇది కాదు అని నేను చెప్తున్నా. చిరు సార్ ఎలా అయితే తన భావం వ్యక్తం చేశారో, చిన్మయ్ కూడా అలా చెప్పింది. మేబీ తన లైఫ్లో ఎదుర్కొన్నదేమో ఇలాంటి సిచ్యువేషన్స్ మనం చెప్పలేము. చిరు సార్ ఎదుర్కోలేరేమో, ఆయన అనుభవంతో ఆయన చెప్తున్నారేమో. ఇక్కడ ఈక్వల్, ఇద్దరు సేమే. ఎవరు రాంగ్ ఎవరు కరెక్ట్ అనేది లేదు, ఇద్దరు ఈక్వల్, ఇద్దరు కరెక్టే. ఆమె పాయింట్ ఆఫ్ వ్యూలో ఆమె కరెక్ట్, ఈయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ సార్ కరెక్ట్. అది కుక్కల విషయంలో చాలా ఇష్యూ జరిగింది, రేణు దేశాయ్ గారు అలాగే రష్మి గారు కూడా వాళ్ళ మీద. సో ఇప్పుడు నిన్న ఖైరతాబాద్లో కూడా ఈరోజు మార్నింగ్ కూడా ఒక ఇష్యూ జరిగింది అనమాట. ఒక చిన్న పాపని కుక్కలు కరిచి చాలా ఇంజూర్ అయింది అమ్మాయి. సో అలాంటివి రిపీట్ అవ్వద్దంటే కుక్కల విషయంలో ఎలాంటి బాధ్యతలు తీసుకోవాలి? రేణు దేశాయ్ గారు ఇప్పుడు ఏమంటారండి, మనిషి ప్రాణం అండి. మీరు అంటే కుక్కకున్న ప్రాణం విలువ ఒక మనిషికి లేదా? చెప్పండి. మగ కుక్కలు అంటారు, అది అంటారు, ఇది అంటారు, అన్నీ అంటారు. మళ్ళీ పర్సనల్ లైఫ్ దియంగానే ఏడ్చుకుంటూ పోస్టులు పెడతారు. మరి ఇప్పుడు ఒక ప్రాణం, చిన్న ప్రాణం పోయింది కదా, ఎవరు తెచ్చిస్తారు? మీరు తెచ్చిస్తారా? అదంతా కాని పని. మీరేదో ఫేమ్ కోసం ఏదో మాట్లాడేస్తే అది కాదు. యా, బట్ ఇట్స్ ఓకే. అలా డాగ్స్ని తీసుకుపోయి ఒక బ్లూ క్రాస్లో పడేసి దానికి ఒక ఫుడ్ పడేస్తే బాగుంటుంది అని నా ఒపీనియన్. అంటే చిన్మయ్ గారు ఈ మధ్య ఎక్కువగా కాంట్రవర్సీలో కనిపిస్తున్నారు కదా, సో ఎందువల్ల అంటారు? తనకు బాగా ఏమంటారు, ఫేమ్ కోసం. ఇప్పుడు ఆపర్చునిటీస్ వస్తలేవేమో, ఆపర్చునిటీస్ కోసం మేబీ ఇలా ఏమైనా రియాక్ట్ అవుతుందేమో అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. యా, నమస్తే. ఇప్పుడు చిరంజీవి గారిది అలాగే చిన్మయ్ గారిది ఇష్యూ అయితే నడుస్తుంది. ఇండస్ట్రీ అంటే అద్దం లాంటిదని చిరంజీవి గారు అంటారు. కాస్టింగ్ కౌచ్ లేనిదే అసలు ఇండస్ట్రీలో అవకాశాలే లేవని చిన్మయ్ గారు అంటారు. సో దీనిపై మీ స్పందన ఏంటంటారు? సగం మంది నలిగిపోతున్నారమ్మా, సగం మంది నిలబడుతున్నారు, సగం మంది నచ్చక బయటకు వచ్చేస్తున్నారు. చాలామంది నలిగిపోవడం అనేది సినీ ఫీల్డ్లో జరిగింది. ఓకేనా? కొద్దిగా ఈ సోషల్ మీడియా రావడం వల్ల వాళ్ళు నలిగిపోయిన వాళ్ళు ఉన్నారు చూసావా, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. ఎటువంటి ఇబ్బంది అనేది సినీ ఫీల్డ్ వల్ల లేదు. ఆమె చేసిన విమర్శలు సరైనవి కాదు. చిరంజీవి గారు అన్న మాట కరెక్ట్. ఏంటంటే అట్లాంటి మరీ భయంకరమైనవి మన తెలుగు సినీ ఫీల్డ్లో జరగడం లేదు. ఎన్టీ రామారావు గారు రాకముందు ఎన్నో జరిగినాయి అని చాలా విమర్శలు ఉండేది. ఇది మెడ్రాస్ వల్ల చాలామంది వెళ్ళారు, ఇట్లా నలిగిపోయారని చాలా విమర్శలు ఎదుర్కొన్నారు. కానీ తెలుగు సినీ ఫీల్డ్ మొదలైన తర్వాత ఆ ఆకతాయాలు అట్లాంటి చేసే ఏదో డైరెక్టర్లు, నిర్మాతల్ని కంట్రోల్ చేయడం అనేది సినీ ఫీల్డ్లో, తెలుగు సినీ ఫీల్డ్లో మొదలయ్యిందని చెప్పేసి నేను డైరెక్ట్గా చెప్పగలనమ్మా.
తెలుగు వారికి అవకాశాలు రావట్లేదు, ఓన్లీ మొత్తం నార్త్ నుంచి తీసుకొచ్చున్నారు ప్రతి సినిమాకి. చిన్న చిన్న క్యారెక్టర్ మేము అందరం ఉన్నాం కదా అని చెప్పేసి ఇక్కడ ఉన్న ఆర్టిస్టులు అంటున్నారు. మన ఆర్టిస్టులు చిన్న చిన్న ప్రోగ్రామ్స్కి అలవాటు పడిపోయారన్నా, పెద్దాటి మీద ఇంట్రెస్ట్ చూపట్లేదు. పెద్ద ప్రోగ్రామ్స్కి వెళ్ళాలన్నా కానీ ఒక ఆసక్తి ఉండాలి. ఆ ఆసక్తి ట్రై అంటారు, సినీ ఫీల్డ్ అంటేనే ట్రై చేస్తూ ఉండాలనేది అంటారు. ఆ ప్రయత్నం అనేది చేయడం లేదు. ఓకేనా, మన షూటింగ్ల పరంగా చూసుకున్నా కానీ ఎక్కడికో బయట దేశాలకు వెళ్ళినాయి, బయట ఇంట్రెస్ట్లు అనేది మనం చూపుతున్నారు. రీసెంట్గా చిరంజీవి గారు రేవంత్ రెడ్డి గారు వెళ్ళారు. చిరంజీవి గారు వెళ్తే ఎన్నో విమర్శలు చేశారు. చిరంజీవి గారు ఎందుకు, అక్కడ ఎన్నో ఉన్నాయి కంపెనీలు కాకుండా ఎన్నో ఉన్నాయి, తీసే వీడియోలు తీసే ప్లేసెస్, సినిమాలు షూటింగులు చేసుకునే ప్లేసెస్ ఎన్నో ఉన్నాయి. కానీ అక్కడ దావస్లో పర్మిషన్లు అనేవి ఇవ్వట్లేదు. ఆ పర్మిషన్ల కోసమనే చిరంజీవి గారు వెళ్ళారు. అక్కడ ఉన్న చిన్న చిన్న వాళ్ళని ప్రోత్సహించడం కూడా చిరంజీవి గారు చేయడం జరుగుతుంది. ఇంకా ఇప్పుడు హీరోయిన్స్ కానీ లేదంటే ఆర్టిస్టులకు కానీ కమిట్మెంట్ లేదే ఇన్ని అవకాశాలు అంటారా? మరి కమిట్మెంట్ ఉందమ్మా, నేను చెప్పింది కూడా అదే కదమ్మా ఇందాక. ఆ కమిట్మెంట్ ఉంది, కానీ అదేంటంటే కంట్రోల్లో ఉంది. ఒక చేయి దాటి మరో చేతికి వెళ్ళకముందే కంట్రోల్ చేయడం వల్ల సాఫీగా సాగుతుంది, ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఒత్తిడి లేకుండా సాగుతుందంటే దానివల్లే. కానీ తమిళనాడు యూనివర్సిటీలో మనకి కలిసినప్పుడు సినీ ఫీల్డ్ ఎంత నరకం చూశారో, పాత హీరోల్ని, పాత సినిమా వాళ్ళని అడగండి, వాళ్ళ బాధలు చెబితే ఇవన్నీ కామన్. అంటే ఈ మధ్య చెన్నై గారు ఎక్కువ కాంట్రవర్సీలో కనిపిస్తున్నారు కదా, ఎందువల్ల అంటారు మరి? అది కూడా కొద్దిగా రాంగ్ అనిపిస్తుంది. కానీ మరి ఏదైనా మారాలి, ఏదో ఒకటి ఉంటుంది సోషల్ మీడియాలో, ఏమైనా చేయాలనే ఏందనేది క్లారిటీగా చెప్పట్లా. చెప్పే విషయం ఏంటంటే క్లారిటీగా ఉండాలి. ఇప్పుడు చిరంజీవి గారు అంటారు కళాఖండగా చెప్పారు, సేమ్ ఆయన కూడా అట్లా చెప్తే బాగుండేది. పెద్ద స్టార్ని వీళ్ళు టార్గెట్ చేసుకొని వాళ్ళ మీద ఏది పడితే అది మాట్లాడితే మనం ఇంకా ట్రోల్ అవ్వచ్చు, ఇంకా ఫేమస్ అవ్వచ్చు, మనం ఇంకా ఉన్నత స్థాయిలోకి ఎదుగుతాము అన్న ఇదితో ఏమన్నా వాళ్ళు ఏమన్నా ఇది అనుకోవచ్చు అమ్మ. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఏఐ అని ఒకటి వచ్చింది, దానికి ఏఏయో వీడియోలు వచ్చినాయి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారికి అందరం కానీ సుప్రీంకోర్టుకి ఎమ్మడిగా ఆయన కేసు వేయటం, మొత్తం అంతా అది ఆపేయడం కూడా కొన్ని జరిగినాయి. కాబట్టి ఏఐ రావటం వల్ల ఒక్కొక్కటి ఆలోచనలు ఏంటంటే మారిపోతున్నాయి. సినీ ఫీల్డ్ అవకాశాలు కూడా రావట్లేదు, బయట దేశాలకు వెళ్ళిపోతున్నారు. పెద్ద మన టాలీవుడ్కి పడిపోయింది మన తెలుగు సినీ ఫీల్డ్ కూడా. దానివల్ల ఏంటంటే బయట దేశాల్లో సినిమాలు తీయడము, అక్కడ వాళ్ళని ఎక్కువగా ఉపయోగించుకోవడం వల్ల ఇక్కడ వాళ్ళు ఖాళీగా ఉండి ఏం చేయాలి ఏంటనేది అర్థం కాక ఇట్లాంటివన్నీ చేస్తున్నారు. ఈ మన సోషల్ మీడియాలో కూడా ఈ మధ్యకాలంలో షార్ట్లు గురించి తప్ప వీడియోలు కూడా ఎక్కువగా చూస్తలే జనం. కామన్గా మాట్లాడిన ఏదైనా షార్ట్ తిట్టాడా అది హైలైట్ అవుతుంది తప్ప ఏదైనా కామన్గా మంచి విషయం చెప్పాడా, ఆ మంచి విషయం వెనకమాల ఏముందనే ఆలోచన అనేది సొసైటీలో జరగట్లేదు. ఇక అంతే, అంతేనమ్మా. పెట్టే ఫోటోలు కూడా ఒక్కొక్కటి వెరైటీగా ఉంటుంది. చిరంజీవి గారు ఫైవ్ ఎట్టినది ఇవాళ ఏది మన పవన్ కళ్యాణ్ గారు అది పెట్టుకుని ఏదో నిన్న ప్రోగ్రామ్కి వెళ్ళారు. దానిలో ఏంది ఒక్కొక్క కలర్ పెట్టేశారు, బీజేపీ కలరు, ఏదో కాంగ్రెస్ కలరు. అబ్బాబా ఏం పెట్టారు, ఆ ఫోటోలు ఎట్లా వచ్చినాయో ఏందో అర్థం కాలేదు. కానీ అట్లా తయారవడం వల్ల ఆ మేకప్ మ్యాన్లు ఏమవుతున్నారు, ఆ మేకప్ చేసే వాళ్ళు అవసరం లేకుండా పోయింది. ఎన్నో మంది ఉంటారు, ఒక మేకప్ చేయడం అంటే ఎన్నో ఉంటాయి టెక్నిక్లు, అన్నీ పాడైపోయినాయి. అవన్నీ ఎందుకు, ఆ చేసేవాళ్ళు కూడా సరైన వాళ్ళు లేరు. రీసెంట్గా మన ప్రభాస్ గారి సినిమా వచ్చింది, ఎట్లా చేశాడు, అది అంత క్లారిటీగా కనపడుతుంది సినిమాలో. అదే మైనస్ అయింది ఆయన సినిమాకి. అట్లా కొన్ని జరుగుతున్నవి. ఇవన్నీ కంట్రోల్ చేయాలంటే పెద్ద హీరోలు ఆలోచించాలి. కొన్ని ఇట్లాంటి మాట్లాడతారు చూసా, ఏమి పని పాట లేనోళ్ళు, వాళ్ళని కూడా హీరోలు చిరంజీవి గారు మొదలుపెట్టి పెద్ద హీరోలు వాళ్ళని కూడా కంట్రోల్ చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. For more updates, please subscribe Dutta Media.